క్రీస్తునందు సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకున్న తర్వాత పాఠంలోకి పెడదామండి. లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయం. లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 2వ వచనం నుంచి 1 నుంచి చదవండి. ఘనత వహించిన దేవోపిల ఆరంభము నుండి కనులారా చూసి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా రాయుటకు అనేకులు పూనుకున్నారు. కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటన్నిటిని మొదట నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనను నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని యోచించి ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన క్రమం అంతట్లో మీరు నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. నమస్కారం. పాఠం పేరు ఏంటంటే సేవకులు, సేవకురాళ్ళు, విశ్వాసులు. ఇదే పాఠం పేరు. సేవకులు, సేవకురాళ్ళు, విశ్వాసులు. ఈ ముగ్గురు మీదే పాఠం ఉంటుంది. ముగ్గురు మీద. సేవకుల గురించి ఏం తెలుసు? సేవకుల గురించి ఏం తెలుసు? పోనీ సేవకులు ఎలాంటి వారు? లేకపోతే సేవకులు ఎవరు? ఈ సందర్భాలన్నీ చెప్పానండి, నేను చెప్పాను. అవి రాసుకుంటే మనకు వెంటనే గుర్తొచ్చింది. రాసుకోకపోతే హృదయంలో ఉంటే గుర్తొచ్చింది. సేవకులు, సేవకురాళ్ళు, విశ్వాసులు. ఈ సేవకుల గురించి బైబుల్ ఏం చెబుతుంది? ఇప్పుడు చదవబడిన ఈ వాక్యంలోని సేవకుడు ఎవరు అని అంటే ఒక విషయం ఉంటుంది అక్కడ. వాక్యం చెప్పే ఆయన సేవకుడు. ఇంకా క్రీస్తు దాసుడు, తర్వాత ఇంకా ప్రభు యొక్క దాసుడు, దేవుని జతపనివాడు, క్రీస్తు సేవకుడు, క్రీస్తు రాయబారి, క్రీస్తు సైనికుడు, ఆత్మకే పరిచారకుడు, దైవజనుడు, క్రీస్తు పరిచారకుడు. ఎవరనంటే సేవకుడు. ఈ సేవకుని యొక్క విషయంలో ఎలా ఉండాలి? కొన్ని ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈ సేవకుని యొక్క విధానం, సేవకుడు గురించి కానీ ఎలా చూస్తారు అని అంటే, కొన్ని ప్రాంతాల్లోని ఎక్కువగా బయట ఉన్న, అంటే క్రీస్తు సంఘంలో కాకుండా క్రీస్తు సంఘానికి వచ్చేసరికి మరి ఎక్కడ దరిద్రం ఉందో, మరి ఎక్కడ ఈ రోగం ఉందో కానీ, ఏ చోటకి వెళ్ళినా కానీ క్రీస్తు సేవకుడిని పట్టించుకోరు. పొరపాటును కూడా పట్టించుకోరు. నేను ఇప్పటి నుంచి కాదు, ఇంత నుంచి చూస్తాను.
క్రీస్తు సంఘంలో సేవకుడు అంటే అసలు విశ్వాసునికి గింత కూడా ఉండదు. అసలు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, చిన్నప్పటి నుంచి కూడా మా ఊరు వీర్రాఘపురం, అక్కడికి వచ్చే సేవకులు ఎవరనంటే నా చిన్నతనంలో ఆనందరావు గారు, కృపారావు గారి నాన్నగారు. ఎలా వచ్చారో తెలుసా? ఎలా వచ్చేవారో తెలుసండి? సైకిల్ మీద. ఎక్కడి నుంచో తెలుసండి? విసనపేట నుంచి వీర్రాఘపురం 17 కిలోమీటర్లు, రాను 17 పోను 17. సైకిల్ మీద. మళ్ళీ ఆయన ఎదర బుట్ట కూడా గుర్తుంది నాకు, ఇంత బుట్ట, అందులోని వాటరు, క్యారేజ్, భోజనం. అసలు ఎంత ఇదో చూడండి. ఆ ప్రాంతంలో మనుషులు ఉన్నారా? ఉన్నారు. ఎలాంటి వారు అంటే భయంకరమైన మనుషులు. ఈ మెసేజ్ అందరూ వింటారు, సేవకులు వింటారు, అవిశ్వాసులు వింటారు, అందరూ వింటారు ఈ యూట్యూబ్ ద్వారా వెళ్ళేది. అలాంటి ప్రాంతానికి వచ్చిన సేవకుడిని కొన్ని రోజుల పాటు వచ్చిన తర్వాత అసలు పట్టించుకునేవారు కాదు. ఎవరైతే ఆయన బంధువులు ఉన్నారు, ఆనందరావు గారు, అక్కడికి వచ్చి ఇక అక్కడే ప్రార్థన అయిపోయిన తర్వాత అక్కడ తిని ఒక్కొక్క సందర్భంలో ఎందుకు తెచ్చుకునేవారు అని అంటే, ఒకవేళ ఎవరో వారి ఇంటికాడ లేకపోతే అప్పుడు తెచ్చుకునేవారు, లేకపోతే అక్కడే తిని వెళ్ళిపోయేవారు. ఆ తర్వాత అలా సేవకుడు అలా వచ్చిపోతూ ఉంటే మా మామగారు చెప్పారు, ఏమనంటే, అయ్యా సేవకుడు వాక్యం చెప్పి ఖాళీ కడుపుతో వెళ్ళకూడదయ్యా అని అంటే, మరి ఏం చేయాలంటే, సంఘం ఉందయ్యా, చిన్న వయసులోనే, నేను చిన్నపిల్లోనే, సంఘం ఉంది కదా, ఆ సంఘానికి ఇంటికి ఒకళ్ళు భోజనం పెట్టమని చెప్పయ్యా అన్నారు. ఎందుకంటారు? వెళ్ళి అయ్యగారు వస్తున్నారు, సేవకుడికి భోజనం పెట్టాలంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? చాలా మంది, కొంతమంది ఏమో పెడతలేని వాళ్ళు, కొంతమంది మా దగ్గర లేదని వాళ్ళు, మాకు కుదరదని వాళ్ళు అలా చెప్పారు. ఆ తర్వాత ఆయన పెద్ద వయసు అయిపోయింది, ఇక ఆ తర్వాత ఆయన రాలేదు. తర్వాత ఆదం గారు వచ్చారు. ఆదం గారు ఆయన బండి మీద బాబుని తీసుకొని వచ్చారు. ఆ తర్వాత ఇంకొక ఆయన్ని ఎవరనంటే ఇప్పుడు నడిపిస్తున్న వెంకటేశ్వరరావు గారని ఆయన్నే పంపించారు అక్కడ. ఒక్కో సందర్భాల్లో ఆదం గారు విసనపేటలో చెప్పేవాడు, తర్వాత ఈయన వచ్చారు. ఇక ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడు క్రమక్రమంగా ఇప్పుడు జరుగుతుంది ఏంటి అని అంటే, అక్కడ ఇప్పుడు ఆయన చూసే విధానం ఎలా ఉంది అని అంటే మామూలుగా ఉండదన్నమాట, బాగా చూస్తారు. మరి ఇది ఎలా వచ్చింది? క్రీస్తు సంఘంలో చూడరన్నారు కదా, ఎలా వచ్చింది అని అంటే, ఇప్పుడు ఆయనకి చెప్పిన విషయం ఆ తర్వాత అలా సంఘంలో వస్తున్న తర్వాత ఆ తర్వాత ఒకరు ఏం చేశారు? చెప్పుకోవాలి. అర్థమవుతుందండి? ప్రతి ఒక్కరి కూడా సంఘం అన్న తర్వాత చెప్పుకోవాలండి. నేను మిమ్మల్ని ఏమీ అననండి, నేను మీ గురించి, నేను మిమ్మల్ని గురించి కానీ మిమ్మల్ని ఏమీ అనను. మీరు చాలా మంచివాడు. నేను వాక్య ప్రకారంగా, ఎందుకనంటే ఈ రోజున ఎలా ఉంది అని అంటే, ఈ విధంగా చెబితే ఒక్కడు కూడా వినరు, ఒక్కడు కూడా రారు. ఈ రోజున కావలసింది, చెప్పవలసింది ఏంటంటే, అక్కడే లేకపోతే బాధ లేని బైబిల్ గ్రంథాలు అవి కూడా ఉన్నాయి. అర్థమవుతుందండి? అలాంటివి చెబితేనే మనిషి వస్తారు. నిన్ను హెచ్చరించినా, గద్దించినా, బుద్ధి చెప్పినా, నువ్వు ఎలా ఉండాలని చెప్పినా రారు. నువ్వు గద్దించి చెప్పినా కానీ రారు. సంఘంలోని ఒక సేవకుడు విధానం, ఒక చోట నేను మీటింగ్కి వెళ్తే, విసనపేట మీటింగ్కి వెళ్తే, ఆడికి వెళ్ళిన తర్వాత మొత్తం డీటెయిల్స్, పేర్లు కూడా చెబుతాను. అక్కడ మీటింగ్ పెట్టిన తర్వాత వీళ్ళు ఎవరు చెప్పారనంటే, ఎప్పుడైనా సంఘంలో ఉన్నవారు ఏం చేయాలి అంటే, సంఘ కాపరి ఎవరైతే ఉంటారో ఆ సంఘ కాపరి గురించి విశ్వాసులు అనేకులకు చెప్పాలి. అలా చెప్పట్లేదని అంటే అసలు ఆ సేవకుడు అంటే మీకు ఇష్టం లేదు, మీకని కాదు. ఆ సేవకుడు అంటే ఆ సంఘానికి
అసలు ఇష్టం లేదనే అర్థమవుతుందండి. ఏదో రావాలే అనే అనుకుంటున్నారు తప్ప చాలా మంది అలా చెబుతున్నారు అని అంటే అది ఇష్టం. ఎందుకు అని అంటే ఆ సంఘంలోని ఒక ఆమె తెలిసిన అక్క సిస్టర్ ఏం చేశారంటే వాళ్ళు స్టేటస్ పెట్టి, ఆ స్టేటస్ కూడా ఎందుకు పెడతారో తెలుసండి, ఇదిగో మా సంఘంలోనే సేవకుడు పలానా సమయానికి ప్రార్థన జరుగుతుంది అని స్టేటస్ పెడతారు. ఇప్పుడు ఎర్రబరం వచ్చే ఆయన సేవకుడు స్టేటస్ ఎంతమంది పెడతారో తెలుసండి, చాలా మంది పెడతారు. ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే, అయ్యా తమ్ముడు మరి మీటింగ్ జరుగుతుంది మీరు రావాలి అని చెప్పారు కదా అని నేను వెళ్ళిన తర్వాత ఇది ఇలా స్టేజి విశ్వాసులు అందరూ చాలా మంది వచ్చారు. సేవకులకి సపరేట్ గిట్టు, సేవకులకి అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఆయనకు వచ్చేది ఎవరంటే జపన్య శాస్త్రి గారు. ఆయన వస్తారు అనంగా అక్కడ ఉన్నోళ్ళు అస్సలు అడావుడి చేస్తున్నారండి, మామూలు చేయట్లేదు. ఎంత అడావుడి చేస్తున్నారంటే ఇంతమంది ఉన్న సేవకుల్లోనే ఒక ఆయన వచ్చేది సేవకుడేగా, ఆయన వస్తారుగా అసలు ఏంటి స్టేజీ కాడికి ఇక్కడికి వస్తున్నారా అసలు మామూలుగా లేదు అసలు. అంటే బయట ఉన్న సేవకుడికి ఇచ్చే గౌరవం చూడండి, విధానం చూడండి. అసలు సేవకుడు వెళ్ళాడేనంటే ఒక మీటింగ్కైనా లేకపోతే ఒక కూడికైనా లేకపోతే ఒక ఫంక్షన్కైనా ఒక సేవకుడు వెళ్ళారంటే అసలు ఎలా చూస్తారు అని అంటే, చెప్తున్నాను ఏమనుకోమాకండి, ఎప్పుడన్నా కానీ బయట ఎవరన్నా సేవకులు వాళ్ళ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు కానీ లేకపోతే మీటింగ్లు జరిగేటప్పుడు కానీ లేకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడన్నా చూస్తే తెలిసిపోతుంది ఎలా చూస్తారని. అసలు ఎలా పిలుస్తారో తెలుసండి, ఎలా ఉంటారో తెలుసండి, అయ్యా 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 అనుకుంటా. అసలు అన్ని విషయాల్లో ఎంత చూస్తారంటే అట్లా చూస్తారు. కానీ క్రీస్తు సంఘంలో మాత్రం సేవకుని పట్టించుకోరు, సేవకుని చూడరు. క్రీస్తు సంఘంలో ఇక్కడే కాదు ఎక్కడైనా కానీ ప్రతి ఒక్క చాట కూడా ఎందుకని జరుగుతుందో అసలు ఇప్పటికీ కూడా నాకు ఈ విషయం మీద నిన్న వెళ్ళేటప్పుడు కూడా ఆమెతోని నేను చెప్పిన విషయం ఏంటనంటే, అంటే ఒక సందర్భంలో ఏంటనంటే ఎక్కువగా ఏ విషయం అయినా కానీ ప్రతి ఒక్కటి కూడా ఆమెతోనే చెప్తాను నేను. ఎందుకంటే సాటైన సహాయం ప్రతి ఒక్కటి కూడా చెప్పుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా క్రీస్తు సంఘంలోని అక్కడ నేను ఫంక్షన్ జరిగిందండి, సేవకులు చాలా బాగా చూశారు. ఆశ్చర్యపోయాం, బాగా చూశారండి. అసలు వాళ్ళు చూసిన విధానం, ఆ సేవకులు కూడా ఎట్టుంటారో తెలుసండి, క్రీస్తు సంఘంలో సేవకుల్లాగా ఉండరు. క్రీస్తు సంఘంలో సేవకులు వీళ్ళకి కొంచెం ఎంతో కొంత ఉండింది, కానీ ఆడకట్టుండవు. అసలు ఎల్లంగానే వాళ్ళు బ్రదర్ కూర్చోమంటాం, తర్వాత వెళ్ళేటప్పుడు చెప్పడం, షేకేడి పేరు అన్నీ అసలు ఎంత చక్కగా అన్ని విధాలుగా చక్కగా బాధని. అప్పుడు వెళ్ళేటప్పుడు అనుకున్నాం, ఎందుకని క్రీస్తు సంఘం చూడరంటే చెప్పే విధానం, ఆమె చెప్పింది కరెక్ట్గా అప్పటికప్పుడు చెప్పేసింది. చెప్పే విధానం వాళ్ళనే ఒకటే ఏంటనంటే, వాళ్ళు చెప్పేది ఎలా చెబుతారు, వీడు చెప్పేది ఎలా చెబుతారు. ఉన్నది చెబితే, సత్యం చెబితే చాలా మందికి నచ్చదు, బాధ కలిగింది. అర్థమవుతుందండి. ఆరాధనకు లేటుకు వస్తున్నారు అని గద్దిస్తే మరణ నెక్స్ట్ వారం రారు. అర్థమవుతుందండి. బయట సంఘాలు చూడండి, అసలు సమయం అవుతుందంటే పరుగున వెళ్ళిపోతారు. ఒక సేవకుడు చెప్పాడు అని అంటే, ఆ సేవకుడు చెప్పాడు అని అంటే అది అక్షరాలు గట్టి అలా చేసేస్తారనమాట. నేను పాఠం గురించే చెబుతున్నాను. అర్థమవుతుందండి.
సేవకులు సేవకురాళ్ళు విశ్వాసులు. ఇప్పుడు సేవకుల గురించే చెబుతున్నారు. ఈ సేవకుల గురించి ఎంత విధానంగా ఏ విధంగా ఉంటుందనంటే, ఎలాంటి సేవకులు ఉన్నారు అనంటే, భారం కలిగిన సేవకులు ఉన్నారు, భారం లేని సేవకులు ఉన్నారు, చాలా రకాల సేవకులు ఉన్నారు. అర్థమవుతుందండి? ఇందులోని ఒక ఆత్మల భారం కలిగి ముందుకెళ్ళే సేవకుడు ఏం చేస్తారనంటే, అసలు ఏ విషయం కూడా పట్టించుకోవచ్చు, ఇక దాని మీదే వెళ్ళిపోతాం. ఈ రోజున సేవకులు ఒకటి గమనించండి, కొన్ని సంఘాల్లో ఉన్న సేవకులు ఎప్పుడు ఎలాగానంటే ఇక అలాగే ఉండిపోతున్నారు. వాళ్ళు ఉండే విధానం కానీ అది ఇక అలాగే ఉండిపోతున్నారు. కానీ కొంతమంది సంఘాల్లో చూడండి, ఇక్కడ తిరువూరు దగ్గర ఒక బ్రదరు మేము వివాహం చేశాం, మా తమ్ముడిది. అయితే ఆయన చెప్పిన విధానం ఏంటంటే, 10 మంది, ఎంతమంది? 10 మంది సంఘం, 10 మంది కింద పాలిష్ వేయించారంట. ఎలా జరిగింది అది? వీళ్ళు ఏం చేస్తారో తెలుసండి, ఆ సేవకుడు గురించి, ఆ సంఘం గురించి ఏం చేస్తారనంటే, ఒకటి వాళ్ళ దగ్గర ఉంటే ఇస్తారు, లేకపోతే ఎవరైనా కానీ పరిచయం అయిన వాళ్ళు కానీ, లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ, లేకపోతే బయట కానీ వీళ్ళు ఏం చేస్తారనంటే సహాయం అని అడుగుతారు, లేకపోతే స్టేటస్లో పెడతారు, చెబుతారు, ఇదిగో మా సేవకుడు ఇలా చెప్పిండు, మాకు ఇక్కడ సంఘం ఇలా చర్చికి ఇవి కావాలండి అని అడుగుతారు. ఇదంతా ఏంటి అని అంటే, ఒకటి ఏంటనంటే సంఘం మీద ఆసక్తి, తర్వాత వచ్చేసి సేవకు రాళ్ళు. ఇప్పుడు అమ్మగారు ఉన్నారు అంటే, అమ్మ అంటే ప్రార్థన చేస్తారు, వాక్యం చెబుతారు. ఒక విషయం ఏంటనంటే, ఇప్పుడు బయట చాలా మంది ఎక్కువగా అసలు ఈ పేరు సేవకురాళ్ళు అని బైబిల్లో ఉందా? అసలు ఇది ఎలా వచ్చింది? ఇప్పుడు సేవకుడు అయితే సేవకురాలు అని పిలుస్తారు, డాక్టరు అయితే అమ్మ ఎవరు? డాక్టర్ అమ్మగారు. ఇప్పుడు ఏం వైద్యం చేస్తే ఆ వైద్యం చేసిద్దా? ఒకసారి ఆలోచించండి. కానీ ఇలా అంటే పిలుపు అయితే పిలుస్తారులే కానీ సంఘంలోని స్త్రీ యొక్క విధానం కానీ, స్త్రీ ఏ విధంగా ఎలా సహాయపడుతుంది అని అంటే, ఆమె ఆ సంఘంలో ఉన్న సేవకుడికి అనేక విధాలుగా సహాయపడుతుంది. సంఘము ఆయన వాక్యం చెబుతారు కానీ మిగతా అన్నీ వీళ్ళే చూసుకుంటారు. ఎలాగనంటే, ఒక ప్రాంతంలోని ఆయన సేవకుడు ఏం చేశాడనంటే, ఎక్కువగా సేవకులకి ఎలా ఉండిద్ది అనంటే, ఏడేవతో ఇదంతా ఏంటి, వీళ్ళేమో చెబితే ఎనరో, వీళ్ళేమో రారు, లేకపోతే ఏడికెళ్తో అనే విధానం ఉండేది, ఎక్కువగా ఉండేది సేవకుడికి. ఎందుకనంటే చెప్పినప్పుడు వినకపోతే, చేయకపోతే నేను రాలేక, నేను వెళ్ళలేక, వాళ్ళు అస్సలు అనే విధానం వచ్చేసింది. అలా వచ్చినప్పుడు ఏమే పక్కనున్న సాటైన సహాయంగా ఏమేం చేసిద్ది అంటే, సహకారిగా ఏమేం చేసిద్ది అంటే, అలా కాదండి, ఓ ప్రాంతంలో ఒక ఆయన వినట్లేదని నేను రాను అని అంటే, ఆమె ఏం చేసిందో తెలుసండి, మీరు వెళ్ళాలి, వెళ్ళకపోతే కుదరదండి, సంఘాన్ని విడిచిపెట్టకూడదు, సంఘాన్ని కాయాలి, చెప్పాలి, వాడు ఇవ్వాల కాకపోతే తర్వాత అయినా కానీ మార్పు చెందుతారు, వింటారు అని చెప్పి ఆయన పంపించింది. అలా పంపించిన తర్వాత ఇప్పుడు ఆ సంఘం ఎలా ఉందనంటే చాలా డెవలప్ అయింది. అలా అన్ని విషయాల్లోని ఆమె ఏం చేస్తుందంటే సహాయంగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటనంటే, ఓన్లీ సేవకుడు ఈ రోజున సంఘాల్లో అంతంత డెవలప్మెంట్ వస్తుంది అని అంటే, ఎక్కువగా సేవకుడు వాక్యం చెబుతారు కానీ
బయట ఏదన్నా చూసుకుంటాడు కానీ ఈ విశ్వాసులను కానీ వాళ్ళని బలపరచడం కానీ లేకపోతే వాళ్ళకి చెప్పడం కానీ ఇవన్నీ ఎవరు చూసుకుంటారని అంటే సేవకురాలే చూసుకునేది. ఎలాగనంటే ఇప్పుడు మీరు ఈ సందర్భం రాకూడదు, మీరు అనేది రాకూడదు. ఇప్పుడు సంఘంలోని ఒక విషయం ఏంటనంటే ఆరాధన స్టార్ట్ చేసిన తర్వాత మాట్లాడుతుంటారు. మాట్లాడొచ్చా? మాట్లాడకూడదు. ఇప్పుడు సేవకుడు చెప్పాలనుకోండి, అమ్మా అలా మాట్లాడకూడదమ్మా ఆగుండంటే అది చెప్పలేడు అసలు. కానీ ఎమ్మటనే ఉందనుకోండి సేవకుడు, ఆమె ఏమని చెప్పిద్ది, అమ్మా అలా మాట్లాడకూడదు అని చెప్పి. తర్వాత ఇక అన్ని విషయాల్లో ప్రార్థన అయిపోయింది, కూడికి పెట్టారు, అయితే మీటింగ్ ప్రార్థన అయిపోయింది. అయిపోయిన తర్వాత సేవకుడు అక్కడ కూర్చుండో ఇప్పుడు అక్కడ ఉన్న వారిని ఎవరినో ఒకళ్ళని పిలిచి, అమ్మ మరి అయ్యగారికి మరి వెళ్ళాలమ్మా, లేట్ అయిద్ది వెళ్ళాలి, లేకపోతే అయ్యగారి తినే విషయాల్లో అయ్యగారు ఇది తినకూడదు, ఇవి 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 అని కూడా ఎవరు చెప్తారు? ఆమె చెప్పిద్ది. అర్థమైందండి? ఒక ప్రాంతంలోని ఒక చాటకు వెళితే అక్కడ అమ్మగారు ఏం చేశారనంటే ఈ సేవకుడిని పిలిచి చక్కగా వాళ్ళతో పాటు కూర్చోబెట్టి అంత సహకారంగా చేసే సేవకురాలు కూడా ఉన్నారు. అర్థమైందండి? ఇంక అన్ని విషయాల్లో కానీ ఇలా చూసుకుంటారు. సంఘం యొక్క డెవలప్మెంట్ కానీ వారికి చెప్పే విషయాల్లో కానీ వీళ్ళు చూసుకుంటారు. తర్వాత వాక్యం చెప్పిన తర్వాత వెళ్ళేటప్పుడైనా వెళ్ళిన తర్వాత అయినా ఇదిగోండి మీరు ఇది ఇలా చెప్పారు, ఇది ఇలా కాదు, ఇదిగో ఇలా చెప్పాలి, నాకు అలాగే చెప్పారు అనే విషయం కూడా వాళ్ళు చెప్తారనమాట. తర్వాత వచ్చేసి మూడో విషయం ఏంటనంటే విశ్వాసులు. అర్థమవుతుందండి? ఈ విశ్వాసులు చేసే పనులు, విశ్వాసులు చేయవలసిన పనులు ఏ విధంగా ఉంటాయి అని అంటే, ఏ విధంగా ఉండాలి అని అంటే, ఒకటి నీవు కూడిక పెట్టుకున్నావు, ఒక్కొక్క సందర్భాల్లో ఒక్కొక్క విషయం విశ్వాసులు కనుగొంటారండి. నేను అన్ని విషయాల్లో చెప్పట్లేదు. అర్థమైందండి? ఇప్పుడు ఏంటనంటే కూడిక పెట్టుకున్న తర్వాత అక్కడికి వేరే సేవకులను పిలిచావు. అంటే సంఘంలో సంఘ కాపరి కాకుండా, అంటే సంఘంలో మనుషులు కాకపోయినా వేరే వాళ్ళని నువ్వు పిలిచావు. పిలిచిన తర్వాత ఇక్కడ వేరే సేవకుడిని నువ్వు ఆహ్వానించినప్పుడు, ఆడికి వెళ్ళినప్పుడు అవి ఏంటది? కూడిక కాబట్టి, నీ గృహంలో కూడిక కాబట్టి అలా పిలిచినప్పుడు ఆయనకి ఏం చెప్పాలి? ఇప్పుడు మనం ప్రార్థన పెట్టామండి, వేరే వాళ్ళ సేవకుని ఆహ్వానించను, వాళ్ళు వచ్చింది సేవకుడో ఎవరో అన్నదే ఈ సేవకుడికి తెలిసిద్దా? ఒక సందర్భంలో తెలియకపోవచ్చు. కానీ వెంటనే ఆ ఇంటి వారు ఏం చేయాలి? అయ్యా మేము మరి ఆహ్వానించామయ్యా అని చెబితే ఈ సేవకుడు అప్పుడు చూసుకుంటాడు, వాక్యం ఇవ్వాలా, ప్రార్థన ఇవ్వాలా ఏంటన్నదే అప్పుడు సందర్భాన్ని బట్టి ఇస్తాం. రోజున చాలా మంది చేసేది ఇదే. ఒక ప్రాంతం అక్కడ కూడా చేసేది ఇదే. అర్థమవుతుందండి? చాలా మంది చెప్పరు. ఆ తర్వాత నువ్వు ఒక ఫంక్షన్ పెట్టుకున్నావు. ఇప్పుడు ఫంక్షన్ అనేది వివాహం అవ్వచ్చు, మెచ్యూరిటీ అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఏ ఫంక్షన్ అయినా కానీ నువ్వు పెట్టుకున్నప్పుడు అక్కడికి సేవకులు చెప్పినప్పుడు, సేవకుడు వచ్చినప్పుడు ఆ సందర్భంలో నువ్వు వాళ్ళకేం చెప్పే పని లేదు. అర్థమవుతుందండి? ఆ సేవకులకి ఇదిగోండి సేవకులు వచ్చారని నువ్వేం చెప్పే పని లేదు ఆ సందర్భాల్లో. ఎందుకనంటే ఆ సందర్భాల్లోనే అక్కడ ఎలా ఉంటుందో తెలుసండి? ఫంక్షన్ అంటే ఎలా ఉంటుంది? హడావుడిగా ఉంటుంది. ఇప్పుడు వచ్చిన సేవకుడు గురించి నువ్వెళ్ళి ఆయనకి చెప్తే ఆయన పిలిచి ఇప్పుడు ఆయనకి చెప్పి మాట్లాడి ఈయన చెప్పి వీళ్ళు ఏమంటారో తెలుసండి? అంతే. అలాంటి సందర్భాల్లో నువ్వు చెప్పే పని లేదు. అక్కడ ఏం చేయాలో తెలుసండి సేవకుడిని? అక్కడ ఏం చేయాలి అంటే, ఇప్పుడు యూట్యూబ్ ద్వారా వెళ్తుంది కాబట్టి చెప్తున్నాను. అక్కడ వచ్చినప్పుడు ఆ సేవకుడిని నువ్వు పట్టించుకునే విధంగా, అంటే నువ్వు కాకపోయినా అక్కడ ఉన్నవాళ్ళైనా పట్టించుకునే విధంగా సేవకుడిని చూసుకోవాలి, నువ్వు చెప్పుకోవాలి. వాక్య ప్రకారంగా ఎక్కడ చూసుకోవాలి అంటే కూడిక పెట్టుకున్నప్పుడు. ఫంక్షన్లో మాత్రం అలాంటిది కుదరదు. అర్థమవుతుందండి? ఇది విశ్వాసులు తెలుసుకోవాలి.
దేవుడు చేసే మేలులు, దేవుడు చేసే విధానం ఎలా ఉంటుందనంటే ఆ జీవితాల్లో జరిగిన విషయం కూడా అదేనండి. జీవితాల్లో జరిగిన విషయం కూడా దేవుడు చేసే మేలులు ఎలా ఉంటాయనంటే ఈ సేవకుల గురించి ఒక ప్రాంతంలోనే ప్రతి ఒక్కటి కూడా ఎవరైనప్పటికీ కూడా ఒకరికి తెలియపరచాలి. తెలియపరచకపోతే అవి తెలియదు. ఇప్పుడు సంఘంలో సంఘ పెద్దలు ఉంటారు. సంఘ పెద్దలు వాళ్ళు ఏం చేయాలని అంటే వాళ్ళు చేసే పనులు వాళ్ళకుంటాయి. సేవకుడు వాక్యం చెబుతూ మిగతా అన్నీ కూడా వీళ్ళే చూసుకుంటారు. ఎవరు చూసుకుంటారు? సంఘ పెద్దలే చూసుకుంటారు. తర్వాత సంఘ విశ్వాసులు చూసుకుంటారు. ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలోని అక్కడ ప్రార్థన కూడిక పెట్టుకున్నా లేకపోతే వాళ్ళ సందర్భాల్లోనే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆయనకి మేము కూడా ఇట్లా సేవకుడిని ఆహ్వానించి ఇట్లా చెప్పేవాళ్ళు కాదు. చాలా మంది చెప్పకపోగా ఏం జరిగేదనంటే ఆడికి నేను వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేసేవాడంటే వాక్యం చదవడానికి మాత్రం ఇచ్చేవాడు, వాక్యం చెప్పడానికి ఇచ్చేవాడు కాదు. నేనేం చేసేవాడిని అంటే మొత్తం జరిగిందంతా మీకు ప్రతి ఒక్కటి కూడా చెబుతున్నాను. ఎందుకనంటే ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే మేము ఇక నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు లోకాసు వార్త 1వ అధ్యాయంలోనే ఇప్పుడు 1వ అధ్యాయంలోనే ఉంటుంది. ఏమనంటే అక్కడ మరియమ్మ గారు ఎలిజబెత్ గారి దగ్గరికి వెళ్ళి వందనం వచ్చిన చెప్పగానే కడుపులో ఉన్న శిశువు గంతులు వేసెను అని ఉంటుంది. అయితే మేము ఒక సందర్భంలో ఈ విషయం మరిచిపోయి వెళ్ళిన తర్వాత ఆయన వాక్యం ఎందుకు ఇవ్వలేదు అంటే ఆయన ఎలా పిలిచేదంటే ఆయన బంధువే, ఆయన అన్నయ్య, ఎందుకు ఇవ్వలేదు అని నేను అడిగేవాడు. ఈ సందర్భం మీద ఇక ఆమె ఏమనేదంటే నాకేం తెలుసు, నాకు మరి ఆయన ఎందుకు ఇవ్వలేదు అని ఆమె నైట్ ఇలా మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు కడుపులో ఉన్న బాబాయిన వింటున్నారు కదా. అది అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడిక జరిగినా ఇద్దరికి ఇదే సందర్భం. ఆయన ఇవ్వలేదు వాక్యం చెప్పాలని నాకు ఉండేది, ఇవ్వట్లేదు అని నేను అంటాం. ఇలా జరిగిన తర్వాత ఈ విషయం నేను ఎప్పుడైతే ఏమిటి అంటున్నానో ఏదో ఒక సందర్భంలో ఆయన ఫోన్ చేసి మాట్లాడుకునేటప్పుడు అప్పుడు ఒక సందర్భంలో ఈ విషయం వచ్చి ఆయనకి చెప్పింది. సేవకునికైనా విశ్వాసునికైనా ఎవరికైనా చెప్పాలి, తెలియపరచాలి. అర్థమవుతుందండి. ఏమో చెప్పేసరికి ఆయన ఏమన్నంటే నేను చాలా దూరం నుంచి వస్తున్నామ్మా, మరి ఇద్దరు మాట్లాడాలంటే అది కూడిక కాబట్టి చాలా లేట్ అయిపోయింది, అందుకని నేను ఇవ్వలేదని ఆయన చెప్పాడు. ఇప్పుడు ఆయన మనసును పడ్డదే, అసలు ఇవ్వట్లేదనే సందర్భం ఆయన మనసును పడ్డదుగా, అది మనసులో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ విషయం ఇలా ఒక నెలలో నిండుతున్నాయి. ఆ తర్వాత హాస్పిటల్ కాడికి వెళ్ళిన తర్వాత ఆపరేషన్ అయింది, తర్వాత పాప పుట్టింది. ఇప్పుడు ఈ మాట్లాడుకొని అన్నీ కూడా పాప ఎందగా బయటకు వచ్చిన తర్వాత ఇలా పడుకోబెట్టిన తర్వాత వాళ్ళు వచ్చారు. ఎవరు? అయ్యగారు వచ్చారు. వచ్చిన తర్వాత అసలు వాళ్ళు ఉన్నంతసేపు కూడా పిలిచినా కానీ కళ్ళు తెరవాల. చాలా పడుకుందనుకోండి. తర్వాత లేచిన తర్వాత ఇట్ట చింతల్లి అంటే టులుక్కు పడేది. అంటే ప్రతి ఒక్కటి కూడా నేను గద్దించేది, చెప్పేది ప్రతి ఒక్కటి కూడా విని బయటకు వచ్చిన తర్వాత నేనంటే ఆ మాట అంటే భయం వచ్చేసింది, భయపడ్డా. ఆ తర్వాత డాక్టర్లు చెప్పిన విషయం ఏంటంటే ఇక క్రమక్రమంగా ఆమె చెప్పిన విషయం ఏంటంటే ఈ పాప నెలలో తక్కువ అంటే సంవత్సరం అయ్యి అంటే కాదండి, సంవత్సరం కాదు, అంటే అది కేజీలు
కేజీన్నర కేజీన్నరే ఉంది పాప. ఆ తర్వాత ఏమకి ఏం చెప్పారనంటే చూపు కొంచెం ముందు ముందు ప్రాబ్లం, కళ్ళల్లో నరాల్లోనికి బ్లడ్ అవి వెళ్ళట్లేదు అని చెప్పారు. తర్వాత గుండెకి కూడా అది హోల్ ఉంది, ఇవన్నీ చెప్పారు. ఇక ఆ తర్వాత బాగా నాకు ఇక చాలా భయం వేసిందండి. భయం వేసి మా పిన్న ఉంటే ఆమెతోనే అప్పుడు ఒక సందర్భంలో ఇలా దేవుడు ఎవరినిచ్చారు? ఆడపిల్లనిచ్చారు. ఆడపిల్ల అంటే ఎంత భయమో తెలుసండి. ఆడపిల్ల అంటే ఎంత భయమో తెలుసా? ఆడపిల్ల పుట్టిందని తండ్రికి కుటుంబంలోని ఎవరికైనా సంతోషం లోపల వరకు ఉండొచ్చు కానీ లేకపోతే పైకి ఉన్నా కానీ కానీ తండ్రికి మాత్రం ఎలా ఉంటుందంటే భయం ఉంటుంది ఆడపిల్ల అంటే. ఎందుకో చెప్పండి? ఎందుకనంటే ఆ పాప ఎదుగుతూ ఉంటే లోకం పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఉన్నాయండి. ఈ రోజున ఫోన్ వచ్చిన తర్వాత ఫోన్ ఉండటం మంచిదే కానీ ఫోనులోనే ఎలాంటి అప్లోడ్ చేస్తారంటే భయంకరంగా చేస్తారు. అవన్నీ చిన్న చిన్న పిల్లలు వీళ్ళందరూ మొత్తం కూడా ఇవి చూసి ఎంత పాడైపోతున్నారంటే మగపిల్లలు చాలా పాడైపోతున్నారు. నగ్నమైన విషయాలు ఇవన్నీ చూసి కూడా భయంకరంగా తయారైపోతున్నారు. ఆటల్లో చూసి మూవీల్లో చూసి బయట కూడా అలాగే చేయాలని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆడపిల్ల ఎదుగుతూ ఉంటే భయం వేసింది. ఆ తర్వాత వివాహం చేసిన తర్వాత కూడా అక్కడే ఏంటనేది భయం వేసింది. ఇవన్నీ కూడా ఇలా దేవుడు ఇలా చేశారు, ఇలా ఇట్లా పాపనిచ్చారనే ఒకటి. ఆ తర్వాత ఇలా ఉంది ఏంటి, ఇలా జరిగింది, పాపకు లోపం ఉంది అనేది ఒకటి. అయితే ఆ సందర్భంలో నేను అన్న విషయం ఏంటంటే దేవుడు నా ద్వారా అంటే చాలా చాలా మేలులు చేశారు. అంటే ప్రార్థన చేసినప్పుడు కానీ లేకపోతే ఒక్కొక్క సందర్భాల్లో అన్ని విషయాలు దేవుడు చేశారు. నాకు మాత్రం ఏం చేయలేదన్న అనేసరికి వెంటనే అసలు మనసులోనే ఆ సందర్భంలో తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు నేను నీకేం చేయలేదా అని అంటే ఇక ఆ తర్వాత తట్టుకోలేని బాధ వచ్చిందండి, ఏడుపు వచ్చింది. నిన్ను విడిచింది ఆ పాట రాజాని సన్నిధిలో అన్న పాట కింద వచ్చిన నిన్ను విడిచి ఉండలేనయ్యా అన్న సాంగ్, ఆ పాట అది గుర్తొచ్చింది. వెంటనే అసలు కన్నీటి ప్రార్థన చేశాను. ఆ తర్వాత ఇలా పాపకి ఇలా లోపం వచ్చింది అని తెలిసింది కండి. ఇవి నేను క్లాస్కి వెళ్ళిన తర్వాత ఆ విషయం మీద ఒక ప్రాంతంలోని సేవకుడు అంటే మా క్లాసు చెప్పే ఆయన ఏం చెప్పారు అంటే ఆడ ప్రాంతంలోని ఎప్పుడూ కూడా కుటుంబంలోని ఎప్పుడూ కూడా అక్కడ జరిగిన విషయం ఏంటంటే అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే ఈ తల్లిదండ్రి ఏం చేసేవాళ్ళు అంటే అస్తమానం తాగి రావటం, కొట్టుకోవటం, అరుచుకోవటం ఇలాంటి ఇవన్నీ జరుగుతూ ఉండేది. ఇలా జరుగుతూ ఉంటే ఈ పాప ఏమో ప్రెగ్నెన్సీగా ఉన్న పాప ఏమో వెళ్ళి నాన్న అరుచుకోమాకండి, అమ్మ కాకండి అని చెప్పుకుంటా చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉండేది అని ఆయన చెప్పాడు. తర్వాత బేబీ పుట్టిన తర్వాత ఆమె అన్నీ కూడా చాలా లోపం వచ్చిందంట. ఎందుకని ఇంత లోపం వచ్చింది అని అంటే ఆమె పడ్డ లోపల ఏమి పడుతూ ఉంటే అదంతా ఎవరి మీద పడ్డదే, ఆ బేబీ మీద పడిపోయింది. అదే విషయం నాకు గుర్తొచ్చి ఆ తర్వాత ఇక ఎంత ఏడ్చానంటే చాలా ఏడ్చాను, కన్నీటితో బాగా ఏడ్చానండి. ఏడ్చిన తర్వాత అప్పుడే హాస్పిటల్కి వెళ్ళాను, విజయవాడ చూపిద్దామని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ తర్వాత దేవుడు చెప్పిన విషయం ఏంటంటే బాధపడొద్దు, నీకు పాపకే ఏ లోపం ఉండదో, నువ్వు బాధపడొద్దు అని దేవుడు ధైర్యాన్ని చెప్పారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత అసలు ఏ ప్రాబ్లం కూడా లేదు. ఆ కళ్ళులోని అది బ్లడ్ అనేది కొంచెం సర్కిల్ కొంచెం ఆగింది, అది తర్వాత చూపిండి అన్నారు. కానీ అది కూడా దేవుడు సరి చేశాడు.
ఎంత దేవుడు ఎన్ని మేలు ఎంత అద్భుతం చేశారంటే అంత మేలు చేశారు. దేవుడు మాట్లాడతారండి. ఒక ప్రాంతంలోని నేను ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రార్థన చేస్తుంటే ఆ సేవకుడు ఎల్లా ఎన్నెన్ని పదాలు ఉపయోగిస్తారని లెక్కేసి, ఇదిగో మీరు ఇన్ని పదాలు ఉపయోగించారు అని అక్కడ మాట్లాడిన తర్వాత బాగా బాధ కలిగింది ఆయన మాట్లాడిన దానికి. ఆ తర్వాత అక్కడి నుంచి మేమిద్దరం వస్తూ వచ్చిన తర్వాత సగం దూరం వచ్చిన తర్వాత దేవుడు చెప్పిన, అంటే దేవుడు ఒక ఆలోచన ఏమి ఇచ్చారంటే, మరలా నువ్వు అక్కడికే ఆ ప్రాంతానికి వెళ్ళమాకు, వద్దు ఇక నువ్వు అక్కడికి వెళ్ళమాకు అని చెప్పారు. అయితే ఒక సందర్భంలో ఏం జరిగిందంటే అక్కడికి వెళ్ళాల్సి వచ్చిన తర్వాత అక్కడ దేవుడు వద్దు అని చెప్పిన తర్వాత మరలా ఇద్దరం కలిసి అదే ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ చాలా అవమానం జరిగింది. అర్థమైందండి ఎంత జరిగింది అని అంటే, అక్కడ పాప మంచం మీద నుంచి కింద పడ్డ తర్వాత నేను పడుకున్నాను, కింద పడ్డది. లేచి పాప కింద పడ్డది ఏంటి అని ఏమని గద్దించాను. అప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడ అన్న విషయం ఏంటో తెలుసండి, సేవకుడి కోపం ఉండిద్దా, సేవకుడు అట్టా ఇట్టా అని అన్నారు. అదే విషయం కొన్ని సంవత్సరాల క్రితం చిన్నప్పుడు అక్కడే జరిగిన విషయం, ఆ ఊర్లోనే. అక్కడ సంఘకాపురిగా ఉన్న సేవకుడు వాళ్ళ వైపు ఫోన్ చేస్తే ఆయన అదే విధంగా కోపపడితే వాళ్ళు ఏమన్నారో తెలుసండి, అంటే ఇష్టం గురించి చెబుతున్నారు, ఏమన్నారో తెలుసండి, అయ్యగారు కోపడమాకండి, ఏం కాదులండి అన్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి, నా విషయానికి వచ్చేసరికి ఏమన్నారు, చూశారండి. సేవకుడు అంటే ఒక వ్యక్తికి ఏముండాలి అంటే ఒక ఇష్టం అనేది ఉండాలి. అది ఎలా మారుతుంది అని అంటే, నేను ఇక్కడ నుంచి మరలా నెక్స్ట్ వెళ్ళే ప్రాంతానికి వాళ్ళు అన్యులు. అయితే ఆమె ఆ చిన్నప్పుడు పక్కన మామయ్య వాళ్ళు ఉండేవాళ్ళు, ఆ చిన్నప్పటి నుంచి ఆమె నన్ను చూస్తూ ఉంది. ఆ తర్వాత ఆమెకి అంటే కొంచెం అభిమానం. ఆ తర్వాత అన్యులైనప్పటికీ నేను సేవకుడిని అయిన తర్వాత ఆమె వచ్చి, అన్నయ్య నాకు ఈ బైబుల్ ఇవ్వమని చెప్పింది. తర్వాత క్రిస్మస్కి ఇవ్వండి అని చెప్తే క్రిస్మస్ ముందే బైబుల్ ఇచ్చాను. ఆమె వచ్చి కూర్చొని పాటలు కూడా పాడాయి. ఇప్పుడు అక్కడే ప్రార్థన జరుగుతుంది. తల్లి పిల్లలకు చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి, మంచి విషయాలు చెప్పుకోవాలి. ఇప్పుడు ఆమె కలిగి ఉన్న విధానం, ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ పాప కూడా కాలేజీకి వెళ్ళిద్ది, ఆమె కూడా అదే విధంగా కలిగి ఉంది. వీళ్ళందరూ కూడా మొత్తం కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళగానే మొత్తం రెడీ అయ్యి ఉంటారనమాట. బైబిల్ తీసుకొని అందరూ వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. అంటే ఒక సేవకుని విషయాన్ని విశ్వాసురాలు బయట ఉన్న సేవకులు ఆ విధంగా చూస్తున్నారు అని అంటే కారణం ఏంటండి, ఇష్టం. అర్థమవుతుందండి, అది అభిమానం. అర్థమవుతుందండి. ఇలా బైబిల్ గ్రంథంలో కూడా చాలా మంది ఉన్నారు. సునేమిరాలు ఏం చేసిందండి, చేర్చుకుంది. అర్థమవుతుందండి. మన ఇంటికి పోతున్న ఆయన ఎవరు అని దైవజనుడు అని ఆమె గుర్తించింది. ఇప్పుడు అపోలో ప్రిస్కిల్లా ఏం చేశారంటే, రోమిలు రాసిన పత్రిక 16వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది, పౌలు వారి కోసం వాళ్ళ ప్రాణాలు ఇచ్చుటకైనను తెగించారు. చూసారండి, ఆ విధంగా ఉండాలి. చివరిగా ఏమిదో వస్తుంది, 2 విషయాలు, 2 రెఫరెన్సులు. ఇప్పుడు ఒకటి చదివించాను కదా, ఇక 2 రెఫరెన్సులు చూపించి మనం ఇక ముగించుకుందాం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 10వ వచనం చూడండి. యోబు 36:10. ఉపదేశం వినుటకై వారి చెవిని తెరవజేయును, పాపం విడిచి రాండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. ఏ విషయం అంట, ఉపదేశము వినుటకై,
దేవుని వాక్యము వినుటకై. ఇప్పుడు చెప్పిన సందర్భాలు ఇవన్నీ కూడా అవే. అర్థమవుతుందండి? అంటే సేవకుడు చెబుతూ ఉంటే, దేవుడు ఒక ప్రాంతానికి వెళ్ళి చెబుతూ ఉంటే చాలా మందిని ఏం బెటర్, ఇంకొక రిఫరెన్స్లో అర్థం ఉంటుంది. ఏం బెటర్ అని అంటే వినరు, చెవిని బెటర్ వినరండి చాలా మంది. ఇవి విన్న బయట వారు మాత్రము ఏం చేస్తారు? మనసును పెడతారు. ఎలా మనసును పెడతారో తెలుసండి? ఎలా మనసును పెడతారు? వాళ్ళు ఎలా పెడతారు అని అంటే, ఇదిగో ఈయన సేవకుడు, ఈయన వస్తే మాకు దీవెన ఆశీర్వాదం అని అనుకుంటారు. కానీ ఈ క్రైస్తవులు వీళ్ళేం చేస్తారంటే, పిలుస్తారనే కానీ తర్వాత ఏ విషయాల్లో చాలా మంది పట్టించుకోరు. అర్థమవుతుందండి? కానీ వాళ్ళు అలా కాదండి. సేవకుడు అని వాళ్ళు పిలిస్తే ఏం చేస్తారో తెలుసండి? వెంటనే బైబిల్ గ్రంథంలో ఒక విషయం ఉంటుంది. ఏంటో తెలుసండి? వీళ్ళు క్రీస్తు వారని ఎన్నైనా చన్నీళ్ళు ఇస్తే మాకు అక్కడ ఏముంటుంది తెలుసండి? ప్రతిఫలం వస్తుంది అని. అంటే వీళ్ళు క్రీస్తు వారని గెలడ చన్నీళ్ళు ఇస్తే మీకు వచ్చే ఫలం పోదు, అధికమవుతుంది అని ఉంటుంది. వాళ్ళు అది గ్రహిస్తారని కానీ క్రైస్తవులు పట్టుకోరు, వదిలేస్తారనమాట. ఇక్కడ అదే చెబుతుంది. ఏమని చెబుతున్నారంటే చూడండి, ఉపదేశం వినుటకి వారి చెవిని తిరవజేయును, పాపం విడిచి రాండి అని ఆజ్ఞ ఇచ్చును. పాపం విడిచి రావాలి. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఉంటుంది. అని అక్కడ ఒక అంటే గుడ్డివాడు చెబుతారు, దేవుడు పాపులు మనవి ఆలకింపడు. అంటే పాపం పెట్టుకొని ప్రార్థన చేస్తే ఆయన ఆలకింపడు, వినడు. అందుకనే చెబుతున్నారు పాపం విడిచిరా. వచ్చిన తర్వాత ఏమని చెబుతున్నారంటే చూడండి, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల, దేవుణ్ణి సేవించిన ఎడల, వారు సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. చూశారండి? అంటే ఏంటేనంట, కొత్త సంవత్సరం వచ్చింది అని ఆ సంవత్సరంలో నువ్వు వచ్చిన తర్వాత ఆ సంవత్సరం అంతా కూడా సంవత్సరాలు క్షేమముగా నువ్వు వెళ్ళవచ్చాలి అని అంటే పాపం విడిచి నువ్వు రావాలి. తర్వాత కింద వచ్చిన ఏమని చెప్తున్నారు చూడండి, వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత ఊడి నశించెదరు, జ్ఞానం లేక చనిపోయేదరు. చూశారండి? మనిషి ఎందుకు మరణిస్తున్నారు అంటే జ్ఞానం లేక చనిపోతూ ఉన్నారు. జ్ఞానం ఉంటే, జ్ఞానంతో నువ్వు బ్రతికితే, దేవుడు నాకు తోడుగా ఉన్నారు, అండగా ఉన్నారు, నేనెందుకు చనిపోవాలి, దేవుడిని నేను ఎందుకు ఏడవాలి, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నారు, నేను నీకు సమీపంగా ఉన్నాను, నేను ఏ విషయాలు నిన్ను విడువనని దేవుడు చెప్పిండు కదా. అంటే ఇలా ఆలోచించేవారు ఎవరు? జ్ఞానం కలిగిన వారు. జ్ఞానం లేని వారు ఏం చేస్తారంటే, దేవుడు లేడు, వాళ్ళే బుద్ధిహీనులు అన్నారు. దేవుడు లేడని, దేవుడు చూడట్లేదని, దేవుడు వినట్లేదని, దేవుడు పట్టించుకోవట్లేదని వీళ్ళు ఏం చేస్తారనంటే, వీళ్ళకి అప్పులు ఉన్నా, బాధలు ఉన్నా, ఉన్నా వెంటనే ఏం చేస్తారు? ఆత్మహత్యకు ఇదైపోతారు. ఏదైనా తాగటం కానీ లేకపోతే ఏదో ఒకటి హాని చేసేసుకుంటారు. జ్ఞానం కలిగిన వారు మాత్రము దేవుని వైపే చూస్తారు. తర్వాత కిందకు వచ్చిన వాళ్ళు చూడండి ఏమని చెబుతున్నారు, అయినను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధము నుంచుకొందురు. లోపల హృదయపూర్వకముగా లోపల ఉండాలి. అర్థమవుతుందండి? పైకి భక్తి వేషం కాదు, పైకి నటించడం కాదు, లోపల ఉండాలి భక్తి. అర్థమవుతుందండి? లోపల యేసుక్రీస్తు ప్రభువు మార్కు సువార్త 7:21 ఏమని చెప్పారండి? లోపల నుండి వస్తాయంట. చెడ్డవన్నీ కూడా ఎక్కడి నుంచి బయలుదేరుతాయి అంటే లోపల నుంచే. దావీదు గారిని దేవుడు ఏమని చెప్పిండు? నా హృదయానుసారుడు. అంటే ప్రతి ఒక్క విషయంలో దావీదు గారు ఏం చేశారండి? దేవుని మీదే ఆధారపడ్డారు. దావీదు గారు ఎన్ని విషయాలు ఆధారపడ్డారండి? ఇది క్రైస్తవులకి గుర్తుందా? దావీదు గారు ఒక జీవితం దేవుని మీద ఎలా ఆధారపడ్డారో తెలుసండి? ఎంతగా ఆధారపడ్డారో తెలుసండి? 23వ కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుతూ అనేది చెబుతూ
ఆయన ప్రతి ఒక్క విషయంలో గొర్రెలు కాయడానికి వెళ్ళినప్పుడు సింహం ఆ గొర్రెలు ఎత్తుకెళ్ళిపోతూ ఉంటే దాని నుంచి విడిపించిండు. మరి ఆ సందర్భాల్లోనే ఈ సింహం ఎత్తుకుపోతుంది, ఇది ఎట్టా రాదు ఇది అని ఆయన అనుకున్నారా? ఆలోచించలేదు. ఎలుగుబంటి నుంచి తర్వాత 6 మూల జానుడు గొలియాతుని చంపేటప్పుడు దావీదు గారు ఇసిరారు కానీ అది వెళ్ళే వేగం కానీ అది తగలటం కానీ ఇవన్నీ చేసింది ఎవరు? దేవుడు. యుద్ధం యెహోవాదే, దేవుడు అండి చేసింది. అంటే ఆయనకి ఎక్కడున్న భక్తి? లోపల హృదయపూర్వకంగా. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటి? సౌలు వెంటబడుతూ ఉంటే చెప్పడానికి ఆయన పారిపోయింది కానీ తిరిగి సౌలును చంపగలిగే శక్తి ఉంది కానీ చంపలా. ఎందుకనంటే ఈయన ఎవరు? దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి. ఒక విషయం గమనించండి, ఈ రోజున సేవకుడు అంటే చాలా మంది ఎలా పడితే అలా చూస్తున్నారు కానీ, లేకపోతే సేవకుడు అలా ఇలా అని అంటున్నారు, లేకపోతే అలా చేస్తున్నారు కానీ సేవకుడిని తీర్పు తీర్చేది ఎవరనంటే దేవుడు. అర్థమవుతుందండి? ఒక సేవకుని విషయాల్లో విశ్వాసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా లేకపోతే అది మీకు చాలా ప్రమాదం. ఒక ఆయన సేవకునికి ఎలా పడితే పండగ విషయాల్లో కానీ ప్రతి ఒక్క విషయంలో ఎలా పడితే అలా మాట్లాడితే ఆయనకి ఇప్పటికీ కూడా ఆరోగ్యం బాగోదండి. ఒక ఆయన నాకేంటిలేనని ఈ సౌండ్ సిస్టమ్ ఉందండి, అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కానీ ఎవరు సేవకుడే. అర్థమవుతుందండి? అస్సలు ఊరుకోనాడు కాదు. తానుకు అంతే. అర్థమవుతుందండి? తానికి మంచి ఆరోగ్యం లేదు. ఒక సందర్భంలో చెబుతుండు, ఏమన్నా తెలుసండి మాకు ఇద్దరికి ఏంటది షుగర్ అండి, మేము డైలీ ఏం వెళ్ళాలి? హాస్పిటల్కి వెళ్ళాలి, ఇవి ట్యాబ్లెట్లు వేసుకోవాలి. అర్థమవుతుందండి? సేవకునికి ఎప్పుడు కూడా ఎదురు చెప్పటం కానీ ఎదురు తిరగటం అలాంటివి మాత్రం చేయకూడదు. దావీదు గారు సౌలు జీవితంలోనే ఆయన్నే ఏమీ అన్నా లేకపోతే ఆయన చంపలేకండి సౌలుని. ఆయన కూడా ఎవరో దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి అని ఆయన ఏమనలేదు. ఆ తర్వాత దావీదు గారు తన కుమారుడు ఎదురు తిరుగుతూ ఉన్నా కానీ ఏమీ అనలేదు. తర్వాత భార్య మేకాలు ఏమందండి? తనకు ఎదురు వచ్చినాక ఎలా పడితే అలా మాట్లాడినా కానీ మొత్తం ఎవరు చూసుకున్నారు? దేవుడే చూసుకున్నాడు. అబషాలోము భయంకరంగా చనిపోయిండు. మేకాలు తమ ఉన్నంత కాలం కూడా పిల్లలు లేరు. సౌలు తన కత్తి మీద తానే పడి చనిపోయాడు. చూశారండి? దేవుని మీద ప్రతి ఒక్క విషయంలో దేవుని మీద ఆధారపడాలి కానీ మనుషుల మీద కాదు. వారిని ఏదో అంటాం కాదండి, దేవుని మీద ఆధారపడాలి. ఆయనే ప్రతి ఒక్కటి కూడా ఏదైనప్పుడు ఆయనే చూసుకుంటారు. ఇదంతా దావీదు గారికి ఏంటి అని అంటే హృదయంలో నుంచి వచ్చిన భక్తి, హృదయపూర్వకముగా భక్తి. అక్కడే చెబుతున్నారు, ఆయనను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధం ఉంచుకుందరంట. లోపల భక్తి లేకపోతే నీలో ఉండేది ఏంటో తెలుసండి? క్రోధం అండి. సౌలుకి అదే వచ్చింది. లోపల భక్తి లేకపోతే, దేవుని మీద ప్రేమ లేకపోతే వచ్చింది ఏంటి? ప్రతి క్షణం కూడా ఆయన ఏం చేసేవారు? కోప్పడేవారు. ఈ రోజున మనుషులు వింటున్నారు అని అంటే వింటున్నారా? చూడండి, ఆ విషయం చూడండి. దేవుడు చెప్తున్న యెషయా గ్రంథం, ఈ విషయం చూసి ముగించుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లను మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పెను. భక్తులతో చెబుతున్న విషయం దేవుడు ఏం చెప్తున్నారంటే, ప్రజలు అలాంటి వారంట. ఆయన నీవు పోయి జను తిట్టను మీరు నిత్యం వినుచుందురు గానే గ్రహింపకుందురు. నిత్యం వింటారు. ఎవరు వినేది? క్రైస్తవులు వింటారు, నిత్యం వింటారు కానీ గ్రహింపరు.
చూస్తారు కానీ దాన్ని తెలుసుకున్నారు అని నేను చెబుతున్నాను. మరి ఇంకెందుకండి ఇంకెందుకండి నువ్వు విన్న వాక్యాన్ని హృదయంలో పెట్టుకోకుండా విన్న వాక్యం ప్రకారంగా జీవించకుండా ఎన్ని సంవత్సరాలైనా కానీ ఇలా జీవిస్తే ఎలాగా? ఇక్కడ చెబుతున్న నిన్న ఫోన్ చేయడం ఉన్నప్పుడు పాట పాడేటప్పుడు 7 తర్వాత ఒక్కొక్క నిమిషం 7, 8 పడుతూ ఉంటే ఏమనిపించిందో తెలుసండి? వామ్మో, ఈ టైం అయిపోతుంటే మన టైం అయిపోతుంది. అర్థమైందండి? అందుకని ప్రతి క్షణము కూడా దేవుడిచ్చిన జీవితాన్ని ఆనందంగా సంతోషంగా దేవునిలోనే గడుపుకోవాలండి. ప్రతి నిమిషం కూడా. ఈ రోజున మనసు ఇక్కడ వచ్చి ఎక్కడి నుంచి అంటే తిరువూరు నుంచి ఇట్లేదు మంచు. ఎర్రపురం నుంచి కూడా తిరువూరు వరకు కూడా ఎంత భయంకరంగా ఉందంటే బండి రావడానికి కానీ అస్సలు కనపడలేదండి. అసలు ఏమీ కనపడలేదు, అంత భయంకరంగా ఉంది మంచు. తిరువూరు రింగు అక్కడికి వచ్చిన తర్వాత లైట్ని చూస్తే అసలు ఇక్కడ ఏమన్నా ఉందా? అసలు ఎలా వెళ్ళిద్ది బండి? అటు నుంచి వచ్చేది కాబట్టి ఏమీ కనపడట్లేదు. ఎంత భయంకరం, ఎంత మొత్తం కూడా ఇంత ప్యాంట్ ఇవన్నీ మొత్తం తడిచిపోయిందండి మంచుకి. అలాంటి పరిస్థితిలో కూడా వానైనా ఎండైనా మంచు అయినా ఏదైనా కానీ సమయానికి వచ్చి ఇక్కడ వాక్యం చెప్పడం ఎందుకో తెలుసండి? మీకోసం, ఆత్మలను రక్షించడం కోసం అంత ప్రయాసతో సేవకుడు వచ్చేది. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. మనందరినీ ప్రేమించి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.